రేపు సండే రే. హాయ్ రా. ఏం చేస్తున్నా అవి సోచరే. అయ్యో రేపు సండే కోసం ఏం చేస్తున్నావా? సండే నా స్పెషల్ 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 లాగా. సండే అంటే ఏం చేస్తాము? మార్నింగ్ లేచి టిఫిన్ చేస్తాము. సండే స్పెషల్ यही तो मंडे संडे को क्या स्पेशल नाश्ता बनाना आई एम थिंकिंग. పూరి చెయ్యి. पूरी हाँ पूरी करते. ఓహో పూరి కర్రీ నీకు ప్రాబ్లమా? నువ్వు అన్ని వెరైటీస్ బాగానే చేస్తావు కదా. సరే కానీ ఇదంతా కాదు, నీకు పూరి కర్రీ ప్రాబ్లం కాబట్టి పూరి కర్రీ నేను చూపిస్తా, నీకు చేసి చూపిస్తా. नहीं पूरी నీకు వస్తా. मेरे को वो करी बताओगे क्या तेलुगु वाला? నీకు వస్తా కాదు, నాకు వస్తుంది. నాకు వస్తా. वो करी मेरे को శనగపిండి కూర. ఓకే ఓకే, మేము చేసే శనగపిండి కూర నీకు రాదు. అయితే నేను హోటల్స్ లలో పూరి కర్రీ ఎట్లా చేస్తారో దానికి కొంచెం డిఫరెంట్ గా, అంటే స్ట్రీట్ స్టైల్ హోటల్ కర్రీ చూపిస్తా నీకు. సరే ఈ రోజు చేద్దాం. చేద్దాం, ఓన్లీ కర్రీ చేద్దాం. సండే స్పెషల్ కదా, చేసి చూపిస్తా ఇప్పుడు. సరే 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 పోదాం మరి, పోదాం. చలో చలో. చూపిస్తున్న వెజ్జీస్ కట్ చేసుకొని హాట్ వాటర్ లో ఈ మిల్ మేకర్ అయితే ఒక 10 minutes సోక్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు స్ట్రీట్ స్టైల్ మనం పూరి కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. స్ట్రీట్ స్టైల్ కాదు, తెలంగాణ స్టైల్. నో స్ట్రీట్ స్టైల్. ఇప్పుడు స్ట్రీట్ లో మనకి హోటల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న హోటల్స్ లలో ఎంత బాగుంటది పూరి కర్రీ టేస్ట్. కొంచెం అయితే నేను ఒక దగ్గర చూసాను, కొంచెం డిఫరెంట్ గా ఉంది. అక్కడ వాళ్ళని అడిగి మీ అందరికి కూడా చేసి చూపియాలని చెప్పి నేను అడిగాను అన్నమాట. సో దానికోసము నేను కుక్కర్ లో చేస్తున్నా. అయితే ఒక గంటతోటి ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై అయిందా. సో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఆ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్, క్యారెట్ అండ్ ఆలు. సరే ఆలు కర్రీతో ఆలు డాల్తా. కంపల్సరీ కదా, పూరి కూర అంటేనే ఆలు ఉంటది కదా. ఆలు టేస్టీ లగ్తానా పూరికి. ఆలు, క్యారెట్ వేసేసుకొని ఒక్క 2 minutes ఇవి మగ్గని. టమాటా కూడా వేసేసుకోవాలి. అన్ని వెజ్జీస్ అన్ని వేసేసుకొని దీంట్లో సరిపడా సాల్ట్, పసుపు, మనం ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా సోయా చంక్స్, అవి కూడా వేసుకోవాలి. అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇవన్నీ వేసుకొని మనం జస్ట్ ఒక్క విజిల్ రానియాలంటే. ఓకే, ఒక విజిల్, అది ప్రెషర్ మొత్తం పోయేదాకా అట్లానే ఉంచాలి. ఓకే, 1 విజిల్ అయితే ప్రెషర్ మొత్తం జానే తక్ స్టాప్ కర్నా. అవును, అట్లా ఉంచుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత మనం స్టాప్ చేసుకోవాలి. అన్ని మిక్స్ కర్కి చూడ్రీత ఒక విజిల్ అయిపోయిన తర్వాత మొత్తం మంచిగా ఇట్లా కుక్ అయిపోతాయి అన్నమాట. సో దీన్ని మనం ఏం చేయాలంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని శనగపిండి వాటర్ లో వేసుకొని మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి బట్టి మనం శనగపిండి 2 spoons కదా. నేను ఇంకా కొంచెం ఎక్కువనే తీసుకున్నాను, ఒక 4 spoons అట్లా తీసుకొని శనగపిండిని వాటర్ లో వేసి. ఓకే, ఫ్రై కన్నా ఆర్ డ్రా శనగపిండి? లేదు, పచ్చి శనగపిండి. పచ్చి శనగపిండిని ఉండలు లేకుండా మనము పిండి కలుపుకొని ఆ పిండిని మనము ఇప్పుడు కుక్కర్ లో పెట్టుకున్నాం కదా, ఉడికించుకున్నాం కదా వెజ్జీస్, ఆ వెజ్జీస్ లలో వాటర్ తో సహా వేయాలి. ఓకే ఓకే, వాటర్ తో సహా మంచిగా మిక్స్ కర్కే వాటర్ తో సహా వేసి సిమ్ లో పెట్టి దానికి అకార్డింగ్ టు అది గట్టి పడుతుంది కదా శనగపిండి వేయంగానే, ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీలో మనం కుక్ చేసుకోవాలి. సరే చూడు రీత, ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనము మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడు కుక్ అయింది కదా. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతే, స్ట్రీట్ స్టైల్ పూరి కర్రీ రెడీ. కర్రీ రెడీ అయిపోయింది అంతే. और गार्निशिंग कुछ नहीं करना, ఎంత సింపుల్, ఏం గార్నిషింగ్ అవసరం లేదు. ఆల్రెడీ డాల్ దియా సారా కొత్తిమీర అన్ని వేసేసుకున్నాం కదా. సో పూరి ఎక్కడ? పూరి కూడా చూపిస్తా. అయ్యో చూడు, పూరి అడిగావు కదా, పూరి కూడా రెడీ. ఇంకేం లేదు, సర్వ్ చేసుకొని తినేయడమే. సరే రెడీ. ఈ రోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్. అవును, సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పూరి స్ట్రీట్ స్టైల్. देखो कितना मस्त हुआ ना. अभी सेकंड మంచిగా అయిపోయింది. బట్ కడాయి ఇట్లా నల్ల हो गया तुम्हारा. నీది కూడా ఉందిలే నల్లగా, చూపిస్తా నేను. చూడు అదిగో పూరి కర్రీ రెడీ రెడీ రెడీ. సరే నాకు పార్సల్ ఇవ్వు. సరే, ప్లేట్ 40 రూపీస్.
చూసిన ఎంత బాగుంది. తిన్నావు కదా, చాలా ఈజీ కదా, చాలా అంటే చాలా లాస్ట్ లో శనగపిండి మిక్స్ करके डाल देना అంతే. కాకపోతే ఇప్పుడు మరి నువ్వు అలా ఎప్పుడు చేయలే కదా, సో మీరు ఎవరైనా చేశారా? నేను చేసిన స్టైల్లో చేస్తే కామెంట్ లో పెట్టండి. ఇది తెలంగాణ కా ఎవ్రీ స్ట్రీట్ ఎవ్రీ రెస్టారెంట్ మే హోటల్స్ లో కంపల్సరీ అదే కర్రీ చేస్తారు. సో నేను కొంచెం డిఫరెంట్ గా మీ అందరి కోసం చేసి చూపించాను కాబట్టి చాలా ఈజీ వీడియో, చాలా ఈజీ, చాలా టేస్టీ. మీరు ఎప్పుడైనా ఇలా చేస్తే కామెంట్ లో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు మరి నువ్వు రేపు సండే స్పెషల్ ఇదే చేస్తా? ఇది చేస్తా అండ్ సాటర్డే ఆప్ సబ్కు దిఖా దేతే. సరే సరే, ఓకే ఓకే, వీడియో సెండ్ చేస్తావా? ఓకే, సాటర్డే రోజు అందరికి సెండ్ చెయ్యి, వాళ్ళందరూ కూడా చూసి సండే రోజు స్పెషల్ చేసుకుంటారు, ఓకేనా? సో బాయ్ అండి, బాయ్. సో ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ స్కిప్ చేయకుండా బై బై స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే మళ్ళీ మీకు మధ్యలో మిస్ చేస్తే అర్థం కాదు కాబట్టి స్కిప్ చేయొద్దు. సో బాయ్ బాయ్.